హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ నేను ఒక టాపిక్ పైన మాట్లాడుతున్నాను సో మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి నిలబడ్డారు సో ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు ఆయన మాట్లాడుతూ చాలా నియోజకవర్గానికి ఈ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు చాలా చేస్తాను 100 కోట్లతో నేను ట్రస్ట్ పెడతాను దాని గురించి దానిలో చదువుకున్న పిల్లలకి ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పిన 100 మాట్లాడుతున్నారు సో ఓకే ఆయన మాట్లాడని సో ఆయన ఇప్పుడు చెప్పిన మాట పైన నిలబడతాడా ఒకటి రెండో విషయం అప్పుడు కూడా ఆయన కలెక్టర్గా 6 సంవత్సరాల 8 నెలలు ఆయన కలెక్టర్గా చేశారు ఆ కలెక్టర్గా చేసిన రోజులు మాట మీద నిలబడ్డారా సో అప్పుడు మాట మీద నిలబడలేదు కాబట్టి ఇప్పుడు నిలబడతారా అనేది క్వశ్చన్ మనం అందరం ఆలోచన చేసుకోవాల్సిన విషయమే సో ఈ వీడియో పూర్తిగా చూడండి ఆయన గురించి ఆయన ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు ఆయన మాట మీద ఉన్నారా ఒకటి సో మనము మొన్న ఒక వీడియో చేస్తూ హెచ్ఎం టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారు ఆ కౌంటర్కి మనం ఎన్కౌంటర్ ఇద్దాం సో మొన్న వీడియో ఏం చేశాను అని మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తా చూడండి సమస్యలకు తగు న్యాయం చేయలేదు మీరు హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏదైనా సిద్దిపేట జిల్లాలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి నా గురించి అడగండి అని అంటున్నావు ఒక గ్రామానికి కాదు నువ్వు చెప్పిన గ్రామానికి మేము వెళ్తాం నువ్వు చెప్పిన గ్రామానికి మేము వెళ్తే అక్కడ నీ గురించి ఏం చెప్తారో విను సో ఇది నేను మాట్లాడాను సో దానికి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారిని మనం లైవ్లోకి తీసుకుందాం ఆయన హెచ్ఎం టీవీలో ఏదైతే ఇంటర్వ్యూ చేశారో ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలకి ముంపు గ్రామాలలోకి వెళ్దాం ముంపు గ్రామాలలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు చాలా ఉన్నాయి ఈరోజు మాత్రం కొద్దిగానే ఆయన గురించి ఇంట్రడక్షనే ఇది కూడా ఒక ఇంట్రడక్షన్ అనుకోండి ఆయన గురించి అయితే పూర్తిగా వివరించాలని ఎపిసోడ్ వైజ్గా తీసుకురావాలని అనుకుంటున్నాను ఇది ఎపిసోడ్ నెంబర్ 1 సో సార్ మాట్లాడండి వెంకటరామరెడ్డి గారు అవసరం ఉంటే మీరు ఒక్కసారి సిద్దిపేట జిల్లాకు పోయి చూసిరండి 7 సంవత్సరాలు పనిచేశాను 28,000 కుటుంబాల దగ్గర మేము 52,000 ఎకరాల భూసేకరణ చేశాము ఓకే ఒక్కసారి సిద్దిపేట కలెక్టరేట్లో ఉండి లేకుంటే సిద్దిపేటలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి సార్ ఏమన్నారు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి వెంకటరామరెడ్డి ఏంటి అంటే చెప్తారు కదా అంతే కదా ప్రతి గ్రామం ప్రతి రైతు ప్రతి గ్రామంలో ప్రతి రైతు కూడా సార్ గురించి మంచి చెప్తారు సో ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా పేపర్లు పంపించిండు ఆ రేటుకైతే మేము ఇయ్యము మేము సర్వం కోల్పోతున్నాము మా బతుకుదెరువలు మా తాతలు ముక్కుదెరువ పేపర్లు పంపించిండు ఆ రేటుకైతే మేము ఇయ్యము మేము సర్వం కోల్పోతున్నాము మా బతుకుదెరువలు మా తాతలు ముత్తాతలు సంపాదించిన నాటి ఆస్తి జాగా భూమి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడికి వెళ్ళి మాకు ఒక్కొక్క ఇల్లుకు 25 లక్షలు కట్టి మాకు ఇస్తేనే మేము ఇక్కడికి వెళ్తాం మేము లేకుంటే వెళ్ళాము 18 ఏళ్ళ బాబులకు పిలాటు జీతాలు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వాలి మాకు ఇస్తేనే మేము ఈడికెళ్ళి కదలగలుగుతాం లేకుంటే కట్ట మీద వేసి కరకర కోసినా కానీ మేము పక్క జరగం ఇళ్ళకెళ్ళి ఏమనుకుంటారో కానీ 18 ఏళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు ఊర్లే చదువుకున్న వాళ్ళు వేస్ట్గా తిరుగుతుండ్రు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ప్లాట్ కాదు ఆ రోజు కేసీఆర్ సారు ఇల్లు గుడిస్తున్నారు సో అది ఎవరు వెళ్ళారు వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం సీఎం ఫామ్ హౌస్కి వెళ్ళిన వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు చూడండి అమ్మ మాట్లాడానమ్మా ఏమి ఇచ్చినావు మాకు 12 లక్షలు ఇవ్వగానే పెద్ద గొప్పలమైనమా ఆ రోజు ముంపు గ్రామస్తులకు 12 లక్షలు ఇచ్చినావు ఈరోజు కొండపొచ్చమ్మ సాగర్ చుట్టూ చూడండి 12 లక్షలు కాదు ఈరోజు 12 లక్షలు పెడితే ఒక ప్లాట్ కూడా రావడం లేదు
నియోజకవర్గంలో వదిలిపెట్టేసి ఈ కట్ట చుట్టూ మరకుకు పాములపర్తి ఈ గౌరారం చుట్టూ చూసుకున్నా కూడా 12 లక్షలు పోతే ఒక గుంట కూడా రావట్లేదు. గుంట అంటే 120 గజాలు కూడా రావట్లేదు. అమ్మ నువ్వు మాట్లాడు. మేము గొప్పలం అయిపోయినామా? నువ్వు 12 లక్షలు ఇస్తే ఎన్ని హామీలు ఇచ్చినావు మాకు? నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అవన్నీ అవి పడేది గుడేది మాకు ఇల్లు అవి ఏమి ఇల్లు కట్టావు? ఎంత గుడిసె లెక్క ఇల్లు కట్టావు మాకు. ఒక్క ఇల్లు సైలేదు మాకు. ఒక్క సెల్ఫ్ బండ లేదు ఇంట్లో. బతికిన రోజులు ఒక సజ్జ లేదు మాకు ఇంట్లో. ఏది లేదు మాకు. సార్ కలెక్టర్ సార్ నీకు దండం పెట్టి చెప్తున్నా. సార్ వెంకటరామరెడ్డి గారు మిమ్మల్ని సార్ దండం పెట్టి చెప్తున్నా అంటుంది అమ్మ. చూసినావా? ఏ గ్రామానికైనా వెళ్ళండి నా గురించి అడగండి అన్నారు కదా. అమ్మ దండం పెట్టి చెప్తుంది. వినండి ఏం చెప్తుందో. మా ఊరుకు అన్యాయం చేయకు. చూసినావా? ముంపు గ్రామాలకు అన్యాయం చేసినావు నువ్వు. అన్యాయం 100% చేసినావు. అమ్మ మాటల్లో విను. అమ్మ ఎంత బాధతో చెప్తుందో. న్యాయం చేయి, ఇప్పటికైనా న్యాయం చెయ్యి అని అప్పుడు అన్నారు. అయినా మీరు న్యాయం చేయలే. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడి ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? మొదలిచ్చిన మాట మీద ఉండు. కరెక్ట్గా మొదలిచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట మీద ఉండు. గ్రామాలలోకి వచ్చి ఫస్ట్ రోజు సీఎం పిలిపించారు కదా. ఆ రోజు ఏం మాట ఇచ్చారు? మీకు చేస్తాను, ప్రతి ఒక్క విషయం చేస్తాను, మీకు బడి కట్టిస్తాను, గుడి కట్టిస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, మీ వాల్యూ చాలా చాలా ఇస్తాను అని చెప్పారు కదా. ఏది అవి ఎక్కడ పోయినాయి? అమ్మ మాట్లాడే మాటలకు ఈరోజు సమాధానం చెప్పండి వెంకటరామరెడ్డి గారు. ఆ రోజు మీరు కలెక్టర్గా ఉన్నారు కదా, ఈరోజు మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఈ ప్రజలకు, ఆ రోజు ముంపు గ్రామస్తులకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎందుకు చెయ్యలేదు? అమ్మ మాట్లాడమ్మ. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకా కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఫామ్ హౌస్కి వెళ్ళిన వారిలో కూడా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం చెప్పారు, ఏమేం హామీలు ఇచ్చారు, ఏమేం చేస్తా అన్నారు, ఈ కలెక్టర్ గారు ఎందుకు చేయలేదు, అప్పటి కలెక్టర్ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఎందుకు చేయలేదు? సో ఆయన సమాధానం చెప్పాలి అన్న మాట్లాడండి. మేమేం అడగలేము. మాకు సీఎం గారు ఏ మాట అయితే ఇచ్చిండో అదే మాట మీద ఇవ్వమంటున్నాము. కొత్త విషయాలు ఇంకా వేరే కావాలని అడగలేము. సో ఇక్కడ అన్న ఏమంటున్నారంటే కొత్త విషయాలు అయితే ఏం అడగట్లేదు. సీఎం ఏమైతే హామీలు ఇచ్చారో ఆ మాటనే అడుగుతున్నాం అంటున్నారు. అన్న మాట్లాడారు. ఎన్ని రోజులైనా సరే, ఇంకా నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ దాన్ని ఇట్లా నడుస్తూనే ఉంటుంది. పని అప్పుడే ఉంటుంది. పని మాత్రం ఎటువంటి క్వశ్చన్లు కూడా మేము నడిపాం. వాళ్ళు ఏది చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే, మాకు 18 ఏళ్ళ పిల్లలకు ఇల్లు కట్టిస్తాడు సార్. ఆ రోజు బలరు ఇస్తున్నాడు, ట్రాక్టర్లు ఇస్తున్నాడు, ప్యాకేజ్ ఇస్తున్నాడు. ఈ మధ్యలో సారుకు మా మీద ఇవ్వాలని మంచిగా ఉంది, ప్రేమ ఉంది సార్కు. కానీ మధ్యలో మరి ఎవరు ఆపుతున్నారో ఇవి మాకు తెలుస్తలేదు. వాళ్ళు సార్ ఇప్పుడు కూడా సార్ మాకు అపాయింట్మెంట్ ఇప్పియని మేము సార్ కాలు మొక్కుంటాం, బదిలాడుకుంటాం సార్తోనే. ఆ రోజు కూడా సార్ ముఖం చూసే మేము పోయి సంతకాలు పెట్టినాం. ఈ మధ్యలో ఎవరు రాలే. ఆ రోజు సార్ ముఖం చూసి మేము పోయి పెట్టినాం. ఇప్పుడు కూడా సార్తోనే పని ముఖాముఖి కలిపిమనండి. మేము రెడీ ఉన్నాం. సార్ చెప్తే 2 నెలలు 6 నెలలు అవుతుంది కూడా రెడీ ఉన్నాం. సార్ చెప్పాలి నేను ఇస్తా పరివా ఎవరితో మీకు ఏందని సార్ అని మేము ఎవరితో కూడా పంచాయతీ పెట్టుకోం, యథావిధిగా పనులు నడిపిస్తాం. కానీ వీళ్ళు రమ్మని, కలెక్టర్ ఆఫీస్ రమ్మని, ఆర్డీఓ ఆఫీస్ రమ్మని, ఎస్ఐ ఆఫీస్ రమ్మని ఎవరిదానికి పోము. ఏఎస్ఐ ఏం చేయడు, ఏసీఐ ఏం చేయడు, ఎవ్వరు ఏం చేయరు. మమ్మల్ని వాళ్ళ జీతాలు అయితే మేము అడుగుతలేము. మా సొమ్ము పోతుంది, మేము అడుగుతున్నాం. కానీ ఎస్ఐ జీతము, ఆర్డీఓ సాబ్ జీతం ఎవరు అడుగుతలేం కదా. మా ఒక్కడే మాట, మాకు సార్ అన్నది నిలబెట్టాలి. ఆ రోజు కూడా ఈ అన్న అప్పుడు సీఎం ఫామ్ హౌస్కి వెళ్ళారు.
సో వెళ్ళిన బాధతోనే మాట్లాడుతున్నారు ఆయన అన్న మాట్లాడారు. అంతవరకు దాకా మేము ధర్నా చేస్తూనే ఉంటుంది చేపించాం. ఎన్నో రోజులు ఆపరు? ఇది నాలుగో రోజు ఇంకా వాళ్ళు ఎంత లేడీ అయినా ఇంకా ఉబ్బుతాం, ఇంకా ఎక్కువ మంది తెచ్చి ఇంకా 4 ఒకడై ఏదంటే చేసారు అడిగినా, లేకపోతే మందు డబ్బాలు తెచ్చుకొని తాగి మాకు ఎవరైతే ప్యాకేజ్ రాకుండా మందు డబ్బాలు తాగి పిల్లలకి ఇంత సార్ వచ్చి కూడా ఇది చచ్చిపోయేంత అవసరం కూడా ఉంది. చూసారా వెంకట్రామరెడ్డి గారు మీ మీద, వెంకట్రామరెడ్డి గారే ప్యాకేజ్ రాకుండా చేసేవారు, ఆయనే అన్న మాట్లాడారు. ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోయింది కదా? మొత్తం చుట్టూ పాములపర్తి, తాందారపల్లి, తండా, బైలింపూర్, మామదాల చుట్టూ ఆపేసినాం మరుగుకు. ఇదే ఫస్ట్ టైమా? ఇట్లా ఆపడే ఫస్ట్ టైం. ఇదివరకు కలెక్టర్ సారు 10 మాటలు హామీ ఇచ్చిండు మాకు. చూసినా 10 మాటల హామీలు ఇచ్చిన ఒక్కసారి కూడా చేయకపోతే కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు 10 మాటల అన్న మాట్లాడు. కులానికి ఇద్దరు తీసుకున్నారని మేము మాట్లాడతాం, మీ పని సాల్వ్ చేస్తాను. పోయినాం ఆడికి పోతే ఎవరిని మాట్లాడినాడు, ఎవరితో చెప్పనియాడు. చూసినా ఎవరిని మాట్లాడినారు. ఆగవా ఆగు, నువ్వు తెలుసా నేను చేస్తున్నా కదా. విజయేందర్ రెడ్డి గారు, విజయ్ ఇగో వాళ్ళకు ఖచ్చితంగా చేసేసేయాలి అంటే ఓకే సార్. విజయేందర్ రెడ్డి ఆర్డీఓ, గజ్వేల్ ఆర్డీఓ, ఈయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఆయన అన్ని సంవత్సరాలే ఉన్నారు. ఆయన ఈరోజు మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి. ఆయన భాగవతం కూడా ఉన్నది. ఎవరిని మాట్లాడనియరు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏందో చూస్తా అనే బెదిరింపులు కూడా ఆయనతో ఉన్నాయి. ఖచ్చితంగా అందరితో మాట్లాడిస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఎలక్షన్ మీకు ఏ విధంగా మీకు ఓటేయకుండా చూసే బాధ్యత మాది. మీరు ఏదైతే ప్రాబ్లం చేసిరో ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు 100 కోట్లు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పను. నువ్వు 100 కోట్లు వేయవు, నువ్వు ఏది వేయవు, 100 కోట్లు వేయవు, ఏది వేయవు. నువ్వు ఓటు వేసుకునేదాకా ఏదో శాస్త్రం ఉంది కదా, ఓడ దాటేదాకా ఓడమల్లన్న, దాటిన తర్వాత ఓడమల్లన్న అన్నట్టు నువ్వు ఆ విధంగా ఖచ్చితంగా చేస్తావు నువ్వు. మీరు అన్న మాట్లాడండి. ఆ రోజు ఫామ్ హౌస్కు వెళ్ళిన వ్యక్తుల్లో ఈయన ఉన్నారు అన్న మాట్లాడండి, చెప్పండి. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ టైం ఇచ్చిండు, అట్లా 10 మాటల టైం ఇచ్చిండు. 10 మాటలు కాదు, 100 మాటల టైం ఇచ్చినా ఆయన ముందు కూర్చొని మాట్లాడి రావాలి తప్ప ఆయన ఒక పని చేసింది కూడా లేదు. ఇక అట్లా టైం సార్తో ఏది కాదని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు అది వెంకట్రామరెడ్డి గారు మీతోని ఆ రోజే కాలేదు. ఆ రోజు మీ అకౌంట్లో 1500 కోట్లు, ఎంత 1500 కోట్లు ఉన్నాయి ప్రాజెక్ట్. ఓన్లీ కొండపోచమ్మ సాగర్యే 1500 కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి. అవన్నిటికీ మీరు సంతకం పెడితేనే రిలీజ్ అవుతాయి. సో ఆ రోజు మీ చేతిలో అంత ఖజానా పెట్టుకొని కూడా మీరు న్యాయం చేయకపోతే ఇంకా సార్కి ఎంత మిగిలిచ్చిరో, సారు ఏం చేసిండో, సారు ఫామ్ హౌస్కి అయితే నీళ్ళు తీసుకొచ్చారు. అది సారు మాట నిలబెట్టిరు, కానీ ప్రజల మాట మీరు ఎప్పుడు నిలబెట్టిరు అన్న చెప్పండి. సార్ ఏం చేయడు, మాకు ముఖ్యమంత్రి సార్ అయితేనే మా కడుపుండి అన్నం పెడతారని మాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది, ఆ విశ్వాసం మాకుంది. అప్పటికి కూడా ముంపు గ్రామస్తులు సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, సార్ని కల్పించండి అని చెప్పారంటే సార్ని కల్పించిన దాఖలాలే లేవు, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిన దాఖలాలే లేవు. సార్ను ఏదో ఈ పార్టీలో ఆ పార్టీలో టీఆర్ఎస్లో కాంగ్రెస్లో టీడీపీలో ధర్నా కాదు ఇది ముఖ్యంగా ఏ రాజకీయ నాయకులు వచ్చి కాంగ్రెస్లో వచ్చో బీజేపీలో వచ్చో ఇంకా వేరే అదర్ పార్టీలు వాళ్ళు వచ్చి మీరు ధర్నా చేయండి నేను మీకు అండగా ఉంటామని చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళని పరిగణలోకి తీసుకోలే ఈ ముంపు గ్రామస్తులు. ఆ రోజు నిజంగా కూడా ముంపు గ్రామస్తులు ఎవరిని కూడా రానియలేదు, ఏ పార్టీ నుంచి కూడా. అప్పుడు ఈ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి 1-2 సార్లు ఊర్లలోకి వస్తే
అక్కడ అరెస్ట్ చేసి అదంతా నెక్స్ట్ విషయం అయితే ఓన్లీ గ్రామస్తులే మాకు పరిహారం సరిగా అందట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని ధర్నా చేశారు తప్ప ఏ పార్టీల గురించి ఆ రోజు చేయలేదు. ఊరంతా కలిసి ధర్నా ఏ పార్టీ వచ్చి వేరే పార్టీ కూడా రానవసరం లేదు, మా ఊర్లో మేమే సరిపోతుంది. మేము ఈ ప్రాజెక్ట్ కట్టు కూడా ఇంకా నెల కానీ 2 నెలలు కానీ ఎవరిని మేము రమ్మట్లేము. కాంగ్రెస్లో పిలుచుకొచ్చి కూర్చుని పెడతాము, టీడీపీలో పిలుచుకొచ్చి కూర్చుని పెడతాము. మా ఊరలోనే మేమే చేస్తాం ధర్నా. ఎన్ని రోజులైనా సరే, నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇంకా ఏడాది కానీ మేము బండ్లు అప్పుడే ఎవ్వరు వచ్చినా మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి చెప్పాలి. లేదు సార్తో అపార్ట్మెంట్ ఇప్పియండి, మేము 7 గంటల ముఖాముఖి కులానికి నగరం పోతాం, సార్ మాట తీసుకుంటాం, కాలు మొక్కుతాం, వస్తాం, మేము పని స్టార్ట్ చేపిస్తాం. సార్ పైన నమ్మకం లేదంటుంది. ఏ సార్ పైన? ఏ సార్ అయినా మాకు ఎవరు మధ్యలో వచ్చినా ఏ సార్ ఆడియో ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పిండు 10 సార్ పైన నమ్మకం లేదు అని అడుగుతున్నారు కదా, అది నేనే ఆ రోజు. ఏ సార్ పైన అంటే కలెక్టర్ సార్ పైన, అప్పటి కలెక్టర్ సార్ పైన, ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు. ఈ మాటకు చూడండి, మీరు ఆలోచన చేయండి. చెప్పిండు 10 మాటలు చెప్తా, 10 మాటలు ఒక్క పని నమ్మకం ఉండవద్దా ఉండాలి. అన్ని అధికారులు అందరూ ఇప్పుడు వస్తారు, మేము పోతాము, పోగానే 6 రోజులు ₹1 అంటారు. సరే సరే అని ఆగుతాం. ఆ వారం రోజులు ఆగండి అని చెప్పని అంటారా? ఆ వారం రోజులలో వీళ్ళు ఎంతో పని చేసుకుంటారు, కానీ ముంపు గ్రామస్తుల పని మాత్రం ఒక్కటి చేయరు వీళ్ళు. ఇట్లా 10 మాటలు ఆగుతాం. ఏం నమ్మకం ఉంది? ఎవరి మీద నమ్మకం ఉంది? సిఐ మాటినాం, ఎస్ఐ మాటినాం, ఆడియో సాబ్ మాటినాం. సిఐ మాటిన్నారు, అప్పుడు ఎస్ఐ శ్రీశైలం అంటే గన్ను పెట్టుకొని తిరిగేవారు ఇట్లా, ఏయ్ నీ సంగతి చూస్తా ఏమరా అని చెప్పాను. అప్పుడు సిఐ ఏదో పేరుంది గుర్తుకొస్తా, శివలింగం ఏదో ఉంటారు. ఆయన కూడా ప్రజలను, వీళ్ళందరూ ప్రజల మీదనే ప్రతాపం. కానీ అధికారులకు మీరు ఎందుకు చేస్తలేరు సార్, మీరు ఇచ్చిన మాట ఎందుకు చేస్తలేరు అని ఆ రోజు అడిగిన ఒక్క నాయకులు లేరు. నాయకులు ఇడిచిపెట్టేసేయండి, ఒక అధికారి కూడా లేరు. ప్రత్యక్షంగా వచ్చేది వీళ్ళే కదా, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక ఏసీపీ, ఒక డిఎస్పీ, వీళ్ళే కదా వచ్చేది అన్న మాట్లాడు. కలెక్టర్ సార్ మాట విన్నాము, లీడర్ మాట విన్నాము. హరీష్ రావు కూడా ఏమన్నాడు, మా అక్కడ అక్కడికి వచ్చాడు హరీష్ రావు గారు. ఎడికి మన ఒంటిమాడికి వచ్చాడు, శంకుసాపుకి వచ్చాడు. 2 నెలలు మీకు పైసలు ఇస్తున్నాం మొత్తం ప్యాకేజీ, కలెక్టర్ సార్ కూడా చెప్పినాడు. ఆ రోజు హరీష్ రావు సార్ కూడా చెప్పిండు, హరీష్ రావు గారు కూడా చెప్పిండు. అయినా కూడా ఈయన సరే సార్ 10 మందిలో ఇది చేయాలి వీళ్ళకి, మా కలెక్టర్ గారు ఇగో వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళు చేసేసేయాలి, ఓకే సార్ డన్ అని అంటారు, చేయరు. 2 నెలలు మీకు పైసలు ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు సార్ వచ్చి కూడా 4 నెలలు అయిపోయింది. అది పైసలు కాదు కానీ ఇండ్లకు మాకు కనీసం కింద ఇస్తామని ప్యాకేజ్ చెప్పాలా వద్దా? అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇండ్లది స్ట్రక్చర్ అన్నారు వాళ్ళు, వాళ్ళ విషయంలో స్ట్రక్చర్ అది. ఒకరికి పూరి గుడ్స్ ఉంటుంది, ఒకరికి పెంకుటిల్లు ఉంటుంది, ఒకరికి ఆర్సీసీ బిల్డింగ్ ఉంటుంది, ఒకరికి చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. సో వీళ్ళది ఇప్పుడు ఒకరికి 100 గజాలు ఉంది, ఒకరికి 200 గజాలు ఉంది. 100 గజాలు ఉన్న పూరి గుడిసెకి ఎంత ఇస్తావు, 100 గజాలు ఉన్న పెంకుటిల్లుకి ఎంత ఇస్తావు, 100 గజాలు ఉన్న ఆర్సీసీ బిల్డింగ్కి ఎంత ఇస్తావు అనే స్ట్రక్చర్ గురించి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి 2018-19లో వచ్చినాం కదా, ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎంత వచ్చింది అనేది కూడా తెలియదు. తెలుసా నీకు? ఒక గుంట అంటే 120-150 గజాలల్లో ఉన్న పెద్ద ఇళ్ళకు కూడా ఎంత ఇచ్చారు తెలుసా? 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ వీళ్ళు అనుకున్న చిన్న చిన్న ఇళ్ళకు 15 లక్షలు 20 లక్షలు కూడా వచ్చినాయి తెలుసా? సో ఆ విధంగా అన్న అడిగేది ఆ రోజు కరెక్టే, కానీ ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అన్న చెప్పండి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకొక నెల అయితే కట్ అయిపోతుంది, అప్పుడు ఏదో 10వ పరకు ఇస్తే వాళ్ళే వెళ్ళిపోకపోతే ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తాము, నీళ్ళు ఇడిచి నెలకు వస్తాయి, పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, వెళ్ళిపోతారు. ఉంటే లేకపోతే లేదని వాళ్ళు మేము పైసలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి చెక్కులు పంచేదాక ఎవ్వరు చెప్పినా మేము మీద సమస్య లేదు, ఎవరు చెప్పినా లేదంటే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పిలిచి నేను ఇస్తా ఇవన్నీ మీకు, మీరు ఎవరితో మీకు సంబంధం లేదు, మీరు పని కాకపోయినా మేము ముంగడి నుండి చేపిస్తాం. ఇదివరకు కూడా మేము ముంగడి నుండి చేయించిన రోజులు ఉన్నాయి. కట్ట మీద మా పొరగాలు పోయినా వద్దని బెదిరించి మేము ముంగటి నుండి చేయించిన రోజులు ఇదివరకు కూడా ఉండే. కానీ ఇప్పుడు ఎవరి మీద కూడా మాకు నమ్మకం లేదు, ఏసంటి వాళ్ళ మీద కూడా నమ్మకం లేదు. చెప్తే సారే చేయాలి,
మేమే పని చేయాలి. సార్ ఒక్కడు పిలిచి బిడ్డ మీరు వరి నేనున్నా మీకు అన్నయ్య కాడికి అందిస్తా అని చెప్పి ఒక్క మాట చెప్పని మేము బరాబర్ రియల్ కూడా ఇప్పుడు 10 నిమిషాలు మేము ఊరుకుంటాం. అంతే మా కోరిక అంతే. ఇల్లు కూడా నాణ్యతలో మీరు సీఎం హామీ ఇస్తే తప్ప పని జరగదు. లేదు సీఎం హామీ ఇవ్వడానికి సీఎం హామీ ఇవ్వలేదనుకో చెక్కులు ఇచ్చే వాళ్ళు తెచ్చిస్తారో ఇవ్వండి. మా ఇళ్ళకి ఇంత వస్తాయి. గూడె పెంకిళ్ళు ఉంది ఒకటి దానికి ఇన్ని వస్తాయి. బిల్డింగ్ ఉంది దీనికి ఇన్ని వస్తాయి. గరీబాలు గుడి చేసుకురు దానికి ఇన్ని వస్తాయి. ఒకటి అలా 400 ఇల్లు రెడీ అయినాయి. మాకు మొత్తం 1100 ఇల్లు కావాలి. ప్యాకేజ్ పిల్లలతో మొత్తం 1100 ఇల్లు కావాలి. అలా 400 ఇల్లు కాలేనాయి. నువ్వు ఏదో పైసలు చెక్కులు 10వ పార్కు చెక్కు చేయి తుడుపుకుంటే గరీబులు అందరూ మామూలు లీడర్ని ఏమంటారు అంటే మీ సంతకాలు పెట్టిన ఉండకూడదు కానీ మా మీద మన్ను పోసి ఇప్పటికే వస్తారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి మేము తెలియదు. వాళ్ళు ఎవరు పిలిచినా మేము పోము. మేము అంతవరదాక మాకు ఏదో ఒకటి క్లారిటీ అయ్యేదాకా మేము ఎవరు పిలిచినా మేము పోము. 1100 ఇంట్లో అంటున్నారు. సో ఈ విధంగా ప్రజలు ఆ రోజు మాట్లాడుతున్నారు, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. సో సార్ ఇప్పుడు చెప్పండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇదే మీరు చెప్తున్న సిద్దిపేట జిల్లాలోనే మల్లన్న సాగర్ బాధిత గ్రామాల్లో ఒక్కొక్కరు ఏడుస్తున్నారు కదా, మాకు ల్యాండ్ ఎక్వేషన్లో అన్యాయం జరిగిందని. మీరు ఇవాళ మల్లన్న సాగర్లో మొత్తం జిల్లాలో జరిగింది 52,000 ఎకరాల భూసేకరణ, 28,000 కుటుంబాలను చేశాం. అది భారతదేశ చరిత్రలోనే ఆ భూసేకరణ నా భూతో నా భవిష్యత్తు లాగా చేశాం. ఫాస్టెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్ ద కంట్రీ. లెట్ మీ టెల్ యూ. అండ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ నో, నాట్ ఎట్ ఆల్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చెప్పడానికి ఉన్నాయి. గ్లోబల్ ప్రచారాలు చేయడం ఈజీ, మాయ మాటలు చెప్పడం ఈజీ. అది ఉప్పెనలాగా ఒక బబుల్ లాగానే ఉంటాయి ఆ మాటలు. మీ మాటలు ఆ విధంగానే ఉంటాయి సార్, మీ మాటలు ఆ విధంగానే ఉంటాయి, ఉప్పెనలాగానే ఉంటాయి. మీ మాటలు ఆ విధంగానే ఉంటాయి. ప్రజలు ఏ విధంగా ఏడుస్తున్నారో, ఏ విధంగా మీరు చేశారో ప్రజలకు చూపించే బాధ్యత మా పైన ఉంది. చూపిస్తాం ఖచ్చితంగా. మనసులో గుండెలకు పోవు అవి. ఆ విన్నంతసేపు ఒక 10 మినిట్స్ క్రేజీగా అనిపిస్తాయి. ఆ క్రేజీనెస్ పోతుంది అనేటప్పుడు మళ్ళీ ఒక టాపిక్ తీసుకోవాలి, మళ్ళీ ఒక క్రేజీ టాపిక్ మాట్లాడాలి. సో లాస్ట్కు క్రేజీ అయిపోయి లాస్ట్కు అదే అవి బబుల్ లాగా వెలిగిపోతాయి. మనం కూడా బబుల్ కాకుండా చూసుకుంటే బాగుంటుందని నా సిన్సియర్ అడ్వైజ్ వారికి. అది మీకే మేము ఇస్తున్నాం, అటువంటి అడ్వైజే మేము మీకు ఇస్తున్నాం. ఇక ఆ రోజు ఇంతకుముందు వేరే ఒక గ్రామంలో మాట్లాడాం కదా, ఇప్పుడు కూడా ఇంకొక గ్రామంలో ఒక చిన్న వీడియో ప్లే చేస్తా చూడండి. వాళ్ళ ఏడుపులు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో చూసారా? నిన్న మాకు కొత్తగా పని చేసిండ్రు. మళ్ళీ మా కొడుకు ఇట్లా మేము కేసులు ఉన్నామని అడ్డం పోతే కూడా మా కొడుకుని కొట్టింది సార్. ఎట్లయినా మరి మేము కేసులు ఉన్నది మా జాడ ఎట్లయినా న్యాయం చేయలేదు సార్. నమస్కారం. కొండపోచమ్మ సాగర్ ఇది మమ్మల్ని మస్తుగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏం రాలేదు. మాకు భూమి గుంజుకున్నారు, భూమికి పైసలు రాలేదు, ఇండ్లకు పైసలు రాలేదు. మమ్మల్ని మస్తుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము ఎటు పోవాలి సార్? మేము ఇంట్లో సంటి పిల్లలు ఉన్నారు సార్, అంత దుమ్ము రేగుతుంది. కమ్మరి సత్తయ్య భూపాలు ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని ఆగమాగం చేస్తున్నారు. తొట్టెల్లో సంటి పిల్లలు ఉన్నారు సారు, పిల్లలకు కూడా దుమ్ము వస్తుంది. దర్వాలు పెట్టుకుని ఎంతసేపు ఉండాలి? 11 గంటలకు బంద్ చేస్తున్నారు సారు. కరెంటు కూడా బంద్ చేసి మమ్మల్ని ఆగమాగం పెడుతున్నారు. వద్దని తింటలేరు. ఇల్లు నిండింది, మాకు సుధరాంచలేదు సార్. మాకు ఒక్క పైసా కూడా రాలేదు. పాయజేటి పైసలు, మాకు ఒక్క పైసా ఇల్లు పైసలు. వీళ్ళు కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలలో మామిడియాల గ్రామానికి చెందిన వీళ్ళు కేసు వేశారు. కేసు వేసిన వారిని ఏ విధంగా చేశారో అప్పటి కలెక్టర్ ఇప్పుడు వెంకటరామరెడ్డి ఏ విధంగా చేశారో ఆ అమ్మ చెప్తుంది, వినండి. ప్యాకేజీ పైసలు ఎవరికి ఒక్క బుడ పైసలు రాలేదు. మాకు మస్తు కష్టం ఉంది సారు. మేము మస్తు బాధపడుతున్నాము.
వెళ్ళుదామంటే ఊళ్ళకెళ్ళి వెళ్ళుదామంటే కూడా ఇది రోగం అనబట్టి అవతలకి వెళ్ళేటట్లేదు మేము ఈ దుమ్ముకు. మరి అప్పుడు కరోనా టైం, ఫుల్ కరోనా టైం, వెళ్ళి ఎటు పోవాలి వెళ్ళొద్దనబట్టి ఇప్పుడు వెళ్ళొద్దని అంతా ఇల్లు ఊరంతా కూలగొట్టబట్టి సారు. మరి ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి? దుమ్ము చూతురండి వచ్చి చూసి మమ్మల్ని చూసి ఏదన్నా చేయండి మమ్మల్ని. అందరికీ నమస్కారం. ఎస్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది, మీరు అన్న ప్రశ్నకి మల్లన్న సాగర్ రిజర్వాయరు దాని విస్తీర్ణం అంటే నీటి నిల్వ ఉండే స్థలం 21,545 ఎకరాలు. అది 7 గ్రామాలు 4 పల్లెలు సుమారుగా 11 గ్రామాలలో సబ్మిట్ అయింది. 6,000 కుటుంబాలు ఖాళీ చేశాం. 21,545 ఎకరాలలో ఒక్క గ్రామంలో 13 ఎకరాలు, ఒక్క గ్రామంలో 42 ఎకరాలు మాత్రమే కంపల్సరీ అవార్డు, మిగతాది కన్సెంట్ అవార్డు. ఇది అర్థం చేసుకోవాలి. కన్సెంట్ అంటే నాకు ఇష్టమైంది, నాకు ఇష్టపూర్తిగా నేను తీసుకుంటున్నాను, దీని మీద నేను తృప్తి చెందాను, దీని మీద ఫర్దర్ లావాదేవీ లేవు, దీని మీద నేను అపీల్ కానీ ఎక్కడ కానీ పోవాల్సిన అవసరం లేదని సంతోషంగా రాసి ఇచ్చి ఆన్ ద స్పాట్ డబ్బు తీసుకొని. సార్ ఇవన్నీ అబద్ధాలు చెప్పకండి సార్. ఎవరైనా ముంపు గ్రామస్తులు స్వచ్ఛందంగా మా భూమి తీసుకోండి గవర్నమెంట్కు అని అప్పచెప్తారా సార్? కన్సెంట్ అవార్డు స్వచ్ఛందంగా తీసుకొని బయటికి వెళ్ళిరు అని అంటున్నారు. ఎవరు స్వచ్ఛందంగా తీసుకొని వెళ్ళారు సార్? అదే ముంపు గ్రామాలలోకి వెళ్దాం పదా, మల్లన్న సాగర్కి వెళ్దాం పదా. దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంకా భూములు ఇతరత్ర భూములు కొనుక్కునేది ఒక కేటగిరీ. 21,000 ఎకరాలలో 6,000 కుటుంబాలలో కంపల్సరీ భూసేకరణ చేసింది, కోర్టులో డిపాజిట్ చేసింది 53 ఎకరాలు. 21,600 పర్సెంటేజ్ ఎంత? 99.99 తర్వాత కూడా కొద్దిగా వస్తుంది. కుటుంబాలు 6,000 కుటుంబాలు ముంపు గ్రామాలు అయితే కోర్టుకి నిర్వాసిత కుటుంబాలు వెళ్ళిన సంఖ్య 58. 6,000లలో 58 ఎంతమంది? ఈ 58 ఎవరో చెప్తా. నో ఈ 58లో ఇప్పుడు నేను కలెక్టర్గా లేను కాబట్టి అన్నీ వాళ్ళ అవమానాలు అనుభవించా, వారు నా మీద ఒక 500 కేసులు వేశారు అనుభవించా. కలెక్టర్గా నన్ను పార్టీ చేస్తూ భూసేకరణలో కానివ్వండి, అందులో కానివ్వండి దాదాపు ఒక 800 రిట్ పిటిషన్స్ వేశారు. 800 రిట్ పిటిషన్స్ వేసింది ఎవరు తెలుసా? ఇదే 58 కుటుంబాలు. ఈ 58 కుటుంబాలు వేశారు, ఇంకెవరు వేయలేదు. కానీ ఎందుకు వేయలేదో తెలుసా? అంతమంది మీరు చెప్పిన మాటలు నమ్మి, ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇస్తానమని నమ్మి, ముంపు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి ప్యాకేజ్ ఇస్తామని నమ్మి, ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మి, ఒంటరి మహిళలకైతే వాళ్లకు కూడా ఇల్లు వస్తుందని నమ్మి, మేము ప్రభుత్వానికి ఎదురు తిరిగితే మాకేం రాదేమో అనేది నమ్మి మాత్రమే మీకు వెళ్ళారు. ఒకవేళ ఈరోజు ఏమి రాదని తెలిసి ఆ రోజు తెలుసుంటే, ఇప్పుడు అంటున్నారు కదా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని 0.1 ఏదైతే వచ్చిందో అది వచ్చింది కదా, ఆ పెట్టేవాళ్ళు ఆ 0.1లో ఉండేవాళ్ళు వెంకటరామరెడ్డి గారు తెలుసా? మీరు చేసిన మోసాలు, మీరు ఏదైతే ప్రభుత్వం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కేసులు పెట్టించడం, దౌర్జన్యం చేయడం, ఇవన్నీ చేయకపోతే ఎవరు కూడా వెళ్ళరు. ఇవన్నీ చేశారు కాబట్టి నాకెందుకులే, వాడు వెళ్తున్నాడు, వీడు తీసుకుంటున్నాడు, వీడికి ఎదురు తిరిగితే ఏమవుతుందో, అధికారులు ఉన్నారు, అధికారులకు ఎదురు తిరిగితే నాకేమవుతుందో, ఈ ఊర్లో రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ మాట వినకపోతే రేపటి రోజున నాకు ప్యాకేజీ రాదేమో, నా పిల్లలకు రాదేమో, మా అన్నకు రాదేమో, మా తమ్ముడికి రాదేమో అని భయపడ్డారు తెలుసా? ఇవాళ ఒక రిట్ పిటిషన్ తండ్రి వేస్తాడు, ఒక 1 మంత్ అయిపోద్ది, ఇది పెండింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక రిట్ పిటిషన్ భార్య వేస్తుంది, వైఫ్ వేస్తుంది, ఇంకొక రిట్ పిటిషన్ ఇంకొక బ్రదర్ వేస్తాడు, ఆయన ఇంకొక కేసులో ఇంకొక రిట్ పిటిషన్లో పార్టీ అవుతాడు. ఇట్లా రిట్ పిటిషన్లు తయారు చేయడానికి
గజ్వేల్లో ఒక ఆఫీస్ తీసుకొని ఒక ఇండస్ట్రీ పెట్టిండ్రు. దీనిలో 58 కుటుంబాలు 53 ఎకరాలు లాస్ట్కు మనకు కన్సెంట్ కింద ఇవ్వకుండా కంపల్సరీ చేశాం. కాంగ్రెస్ ఇప్పుడు చెప్తా ఉన్నా దామోదర్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తాను. దామోదర్ రాజనరసింహ గారు ఆ రోజు వారు ప్రత్యేకంగా కొంత సపోర్ట్ చేసి పార్టీ విధానాలు అది మనం అందులో నేను మాట్లాడాల్సినంత దానిలో క్రిటిసిజం కాదు, ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ క్రిటిసిజం. వారి సిద్ధాంతాలు వారు వ్యతిరేకించారు. కాంగ్రెస్ నేతలు కేసులు వేశారు. అది సో అది కొంతమందిది వదిలిపెట్టేసేయండి. ఇంకా మీరేం మాట్లాడారో మాట్లాడండి. ఇవాళ మీరు కన్సెంట్ తీసుకుంటే అంత పెద్ద గ్రామాలు ఖాళీ చేశాం. ఖాళీ చేసినప్పుడు లాఠీ చార్జ్ విన్నారా? మేము ఖాళీ చేసి 6 నెలలు అవుతుంది. ఏమంటున్నారు? అంటే అంత పెద్ద గ్రామాలు ఖాళీ చేశాం. 3-4 ఫ్యామిలీలే కేసేసాయి. ఇవాళ మీరు కన్సెంట్ తీసుకుంటే అంత పెద్ద గ్రామాలు ఖాళీ చేశాం. ఖాళీ చేసినప్పుడు లాఠీ చార్జ్ విన్నారా? మేము ఖాళీ చేసి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో వెంకట్గా సో ఏమంటున్నారు సారు? మేము ఖాళీ చేసి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో వెంకట్గా అవుతుంది. ఈ 6 నెలల్లో ఇవాళ మీరు కన్సెంట్ తీసుకుంటే అంత పెద్ద గ్రామాలు ఖాళీ చేశాం. ఖాళీ చేసినప్పుడు లాఠీ చార్జ్ విన్నారా? మేము ఖాళీ చేసి 6 నెలలు అవుతుంది. లాఠీ చార్జ్ విన్నారా అంటున్నారు కదా, ఇది ఒక విజువల్ చూపిస్తా చూడండి. కట్టపైకి ఆపడానికి వెళ్తుంటే అప్పటి ఎస్ఐ శ్రీశైలం, అప్పటి ఎంఆర్ఓ నాగమణి మేడం, ఇక్కడ విఆర్ఓ పోలీసులు చూసారా ఏ విధంగా బెదిరిస్తున్నారో? వాళ్ళకి మళ్ళీ క్వార్టర్స్ కట్టాలి, అవన్నీ చూసుకుంటున్నారు. అవన్నీ అక్కడ పెట్టే ముందు సార్ సీఎం గారు ఇనాగ్రేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎంఆర్ఓ మేడం కూడా సార్ చేస్తారు, మంచి చేస్తారు అని చెప్పనని అన్నారు. ఏం చేయలేదు. చూడండి పోలీసులు ఎట్లా బెదిరిస్తున్నారు. ఇవి కాదా? ఇవి బెదిరింపులు కావా? ఇవి బెదిరింపులు కాదా? ప్రెస్ సార్, టీ ఛానల్ చూడండి అక్కడ నడుముకు గన్ను పెట్టుకొని ఎలా వస్తున్నారో చూడండి. ఆ రోజు మీ పోలీసు వాళ్ళు చూసారా? ఆ రోజు అక్కడ ఒక వీడియో తీస్తున్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు కాబట్టి ఆ సార్ ఆ విధంగా మాట్లాడినారు. కానీ లేకపోతే గన్ను ఇట్లా తిరుగుతుంది తెలుసా? అది మీరు చెప్పే మాటలు వెంకటరామరెడ్డి గారు. ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి. ఈ 6 నెలల్లో వెంకట్గా HMTV తరఫున మీరు ఎక్కడన్నా ఒక అజిటేషన్ చూసారా? ఈ 6,000 కుటుంబాలు 11 గ్రామాలు ఖాళీ చేసి వారి R&R కాలనీలోకి వెళ్ళిన సందర్భం లోపల సిద్దిపేట జిల్లాలో మీరు ఏ రోజైనా ఒక్కరోజైనా ఒక వార్తా విశ్లేషణ కానీ టీవీలో ఐటమ్ కానీ ఒక 10 కుటుంబాలు వచ్చి కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా మీ రిపోర్టర్ని అభ్యర్థించాయా? ఫస్ట్ పాయింట్. మీరు ఎన్నడైనా కూడా ఆ స్టోరీ రాయాలనిపించిందా మీకు? మీ నోటీస్కి వచ్చిందా? ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే ప్లే చేస్తా. హెచ్ఎంటీవీది అంటున్నారు కదా, ఇప్పుడే 1 నిమిషం. ప్రాజెక్టుల వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుంది. అదే సమయంలో కొన్ని వేల మందికి నష్టము జరుగుతుంది. ఉన్న ఊరిని అన్నం పెట్టే పొలాల్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. 10 మంది కోసం త్యాగం చేసే ఆ ఒక్కరికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? అన్నీ వదులుకొని వెళ్లిపోయే వారిని ఆదుకోకపోతే ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల గోసపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు? వేల కోట్ల ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మిస్తూ సర్వస్వాన్ని త్యాగం చేసే వారిపై దయ చూపరెందుకు? ఒకరి బాగు కోసం ఇంకొకరి ఉసురు తీయాల్సిందేనా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది? నిర్వాసితుల సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ప్రభుత్వం నిర్వాసితుల విషయాల స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా కొనసాగుతున్న భూ నిర్వాసితులకు మాత్రం ఇప్పటికీ న్యాయం జరగలేకపోతోంది. వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తున్న నిర్వాసితులకు సంతృప్తికర ప్యాకేజీని మాత్రం ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దీంతో ఎక్కడో ఒక చోట నిర్వాసితులు రోజు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు నల్గొండ జిల్లాల పక్క నుంచే కృష్ణానది గలగలా పారుతుంది. రోడ్డు మాత్రం పట్టించుకో 2.30 లక్ష భూసేకరణ 199 కుటుంబాల వారు నిర్వాసితులుగా మారారు. వీరు తాము కోల్పోయిన భూముల పరిహారం పునరావాసం కోసం నేటికి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. 3 ఎకరాలు ఉండే సార్. ఎన్ని పైసలు ఇచ్చారు? ఇంకేని ఏడాది 1.5 కట్టించిండ్రు. ఇక మేము దేవకొని ఇంకా నెత్తిన కంప పెట్టుకొని పోయేటట్లు చేస్తున్నారు మాకు. ఇంకేం బతుకు సార్ మాది? మా కుక్కల బతుకు చేసిండ్రు. మేము ఇగో ఈ చెట్టు కింద కూలబడ్డాము. ఇట్లా కూర్చొనికే రాక రేపు ఇల్లు కూలిపోతే వర్షం పడి ఇంకా మేము పోవాలి. మాకు 18 ఏళ్ళ పిల్లలకి ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. ఫారెస్ట్ భూములకి ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. ఇండ్ల తలాలు ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. ఇండ్లు కట్టిస్తాడు, ఇండ్లకు చోటు ఇస్తానన్నాడు, అవి ఏమీ. ఇప్పుడు కట్ట వేస్తున్నాడు. ఆ కట్ట వాళ్ళు లేపేదేం లేదు. నీళ్ళు మలుకుంటే మేమే లేచిపోవాలి. మాకు ఒక్కటి కాకుండా ఒకటి సాయం చేయలేదు. ఇంకా అది కల్పిత కథలు చెప్పడానికి ఏముంది, ఎన్నైనా చెప్పొచ్చు. ఇవి ఎవరికి కల్పిత కథలు మళ్ళొకసారి విందాం. మీరు ఎన్నడైనా కూడా ఆ స్టోరీ రాయాలనిపించిందా మీకు? మీ నోటీస్కి వచ్చిందా? ఎప్పుడన్నా కానీ ఒక రోజైనా మీరు ఏ రోజైనా ఒక్క రోజైనా ఒక వార్తా విశ్లేషణ కానీ టీవీలో ఐటమ్ కానీ ఒక 10 కుటుంబాలు వచ్చి కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా మీ రిపోర్టర్ని అభ్యర్థించాయా? ఫస్ట్ పాయింట్ చూసారా ఏమంటున్నారు? హెచ్ఎంటీవీలోనే ప్లే అయింది, ఇంకొకటి కూడా ప్లే చేస్తా చూడండి. ఆ పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి. ఆ పల్లె ప్రజల గుండెలు చెరువవుతున్నాయి. కన్న తల్లి లాంటి పుట్టినూరిని వదలలేక, గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సొంత ఇళ్లు పొలాలు వదిలేసి ఎక్కడికో వెళ్లేందుకు వాళ్ల కాళ్లు కదలడం లేదు. అందుకే ఒకరిపై ఒకరు పడి దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది. జలాశయం పనులు తుది దశకు చేరుకోవడంతో ప్రాజెక్టు రిజర్వాయర్ లోపల ఉన్న గ్రామాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. అటు ముంపు గ్రామాల నిర్వాసితులందరికీ గజ్వేల్లోని ముట్రాజ్పల్లి గ్రామంలో R&R కాలనీ నిర్మించింది ప్రభుత్వం. దీంతో ముంపు గ్రామాలైన పల్లెపహాడ్, వేముల ఘాట్ ప్రజలు R&R కాలనీకి తరలి వెళ్తున్నారు. చెప్పాలంటే దాదాపుగా నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ అందించారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఇప్పటికీ పునరావాస ప్యాకేజీ అందలేదు. ఇక ప్రభుత్వ ప్యాకేజీ అందని వారు గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. అలా వెళ్తూ పరిసరాల్ని చూస్తూ ఇక తమ గ్రామం ఉండదని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వస్తూ గుమ్మాలను తనివి తీరా స్పృశిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే 10 లక్షలు అయితే బంగారం అంతా అమ్మినా సార్. అమ్మితే ఆ బాకీ కూడా తీరలే. వెనకది రాసింది మేడము, రాసేటందుకు వచ్చి ముంగట గుణె పెంకలు ఇల్లు అని రాసింది. రాస్తే ముంగట ఇచ్చారు, వెనక ఇయ్యలే.
కొడుకు ప్యాకేజీ రాలే, కొడుకు ఇల్లు రాలే, అందరు కోమట్లకు వచ్చింది, మాకు రాలే సార్. మా ఇంట్లో మా నాన్నకు ప్యాకేజీ రాలేదు. నేను సంతకం పెట్టొద్దు అనుకుంటే మధ్యవర్తులు సంతకం పెట్టించి స్ట్రెచ్చర్ పైసలు ఇవ్వలేదు. ఇంకా నాకు జాగా పైసలు వచ్చేవి ఉన్నాయి, జాగా పైసలు రాలేదు. సంతకం పెట్టిన భూమి బోర్ పైసలు రాలేదు, చెట్ల పైసలు రాలేదు. వాళ్ళు లీడర్లు మాట జాగిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. అడిగి పోయినాక మళ్ళీ మాకు రిటర్న్ మలిపిరు, తీసుకున్నారు, డబల్ తీసుకుంటారు. ఫ్లాట్లు తీసుకున్నారు ఫస్ట్ మాకు ఇల్లు వద్దని, మళ్ళీ ఫ్లాట్. సో నేను అదే అన్న, తీసుకున్న వాళ్ళు డబల్ తీసుకుంటున్నారు స్ట్రక్చర్కి, ఈయన వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళు సంతకం పెట్టకపోతే నాకు ఎక్కడ ప్యాకేజ్ రాదో, మా అమ్మకి రాదో, మా నాన్నకి రాదో అని చెప్పని ఏదైతే భయభ్రాంతికి గురై ప్యాకేజీలు తీసుకున్నారు తప్ప అదర్వైజ్ ఇష్టంతో తీసుకోలేదు. అట్లా తీసుకున్నోళ్ళే మళ్ళీ ఇండ్లలో పాలు పొంగిస్తున్నారు. మరి ఇది ఏం న్యాయం? మాకు ప్యాకేజీలు లేవు, మాకు ఇల్లు, నా కొడుకు ఇల్లు పైసలు రాలేవు, చెట్ల పైసలు రాలేవు, గొర్రెల పైసలు రాలేవు, దొడ్డి పైసలు రాలేవు, ఏవి రాలేవు సార్. మాకు మా కష్టం చేసుకుందామంటే కాళ్ళు లేవు, ఉన్న పొలం తీసేసుకున్నాడు కేసీఆర్ సారు. మాకేం బతకనికే ఆదేరువు లేదు. మేము కొనుక్కొచ్చుకొని తింటున్నాం కిలో బియ్యం. మేము ఎట్లా బతకాలి సార్? తల్లారు మందిని చెప్పండి సార్, మాకు న్యాయం చేయాలి. లేకపోతే మళ్ళీ నా సాగలరా, ఆయన నీళ్ళు ఇడిస్తే ఆ నీళ్ళలో మేము కొట్టుకొని వెళ్ళిపోతాం తల్లారి మంది. అట్లా ఏ విధంగా మీరు ప్యాకేజ్ అని మాకు బ్రతకనియండి, లేకపోతే దాంట్లో వేసి చంపేయండి అని చెప్పి ఆ మొర ఏదైతే అంటున్నారో వినిపించలేదా వెంకటరామరెడ్డి గారు? ఇదిలా ఉంటే ముంపు గ్రామాలన్నీ ఖాళీ అయితే నీళ్లు నింపవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదివరకే కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం, తొగుట మండలంలోని రాంపూర్, లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు ఖాళీ చేశారు. ఇప్పటికే వేముల ఘాట్ గ్రామానికి 6 కాలనీలు 396 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. అటు పల్లెపహాడ్లోని 423 కుటుంబాలకు పునరావాసం కల్పించగా 58 కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయి. ఏదేమైనా పునరావాసాలు, పరిహారాల మాట అటుంచితే పుట్టిన ఊరు, ఆత్మీయులను వదిలి వెళ్లటం నిజంగా దయనీయం. కొన్ని లక్షల మందికి మంచి జరగాలని పుట్టెడు దుఃఖంతో తమ మూలాలను వదిలి వెళ్తున్న నిర్వాసిత గ్రామాల ప్రజలు నిజంగా పూజనీయులు. వారికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. ఇవి బులెటిన్ డీటెయిల్. మీరు ఎన్నడైనా కూడా ఆ స్టోరీ రాయాలనిపించిందా మీకు? చూడండి, ఇప్పుడు చూశారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి వెంకటరామరెడ్డి గారు, మళ్ళీ ఒకసారి ఈ వీడియో తెప్పించుకొని చూడండి. ఆ రోజు హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలోనే మాట్లాడారు కదా, ఇప్పుడు వేసిన విజువల్స్ కూడా హెచ్ఎంటీవీవే. మీ నోటీస్కి వచ్చిందా? అది కల్పిత కథలు, చెప్పడానికి ఏముంది, ఎన్నైనా చెప్పొచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక భారతదేశానికి ఏషియాలోనే అది ఒక ఫాస్టెస్ట్ ప్రాజెక్టు. అది కొన్ని లక్షల కుటుంబాలను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాపాడుతూ ఉంది. అవసరం ఉంటే మీరు ఒక్కసారి సిద్దిపేట జిల్లా. సో ఈ విధంగా ఈ వెంకటరామరెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారిని మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటికీ ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మాట్లాడిన మాటలకే మనం మాట్లాడాం, కౌంటర్ ఇచ్చాం. సో ఈ ఎన్కౌంటర్లో మీకు నచ్చిన విషయాలు ఉన్నా, మీరు ఏదైనా మాకు సజెషన్ ఇవ్వాలన్నా మాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఇది పేడ్ ఆర్టికల్ కాదు. ఆయనను మేము వ్యతిరేకిస్తే మాకెవరో ఏమి ఇవ్వరు, ఇది మాత్రం నిజం. ఎందుకు అనంటే కామెంట్స్లో రాస్తారు, అందుకే నేను ముందే చెప్తున్నాను. నేను ఒక ముంపు గ్రామస్తుని, ఆయన ముంపు గ్రామాలకు ఏం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు, ముంపు గ్రామాలకే కాదు ప్రతి ఒక్క గ్రామంలో కూడా నేను ఆయన గురించి స్టోరీ చేస్తాను ఖచ్చితంగా. మీరు
చూస్తూనే ఉండండి. జర్నలిస్ట్ అశోక్ పొట్ట యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మాత్రం ఈ వెంకట్రామరెడ్డికి మీరు ఓటేయకండి, ఇతరులకు కూడా ఓటేయించకండి. మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి, మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి, కానీ వెంకట్రామరెడ్డికి మాత్రం ఓటు వేయొద్దు. థ్యాంక్ యూ.